వెల్కమ్ టు మెగా 9 టీవీ. బాలయ్య కెరీర్ ఒక హిట్ తర్వాత ఒక ఫ్లాప్, ఆ తర్వాత మరో హిట్ అనేలా ఉండేది. అయితే అఖండ సినిమా తర్వాత నుంచి అది మారింది. అన్స్టాపబుల్ అంటూ వరుసగా హిట్ మీద హిట్ కొడుతూ దూసుకెళ్లిపోతున్నాడు నటసింహం. ఇటీవల డాకు మహారాజ్ అంటూ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం అఖండ సీక్వెల్ అఖండ తాండవం అంటూ భారీ చిత్రం చేస్తున్నాడు. అయితే ఇక నుంచి బాలయ్య ప్లాన్ మారిందని, ఈ ప్లాన్ అదిరింది అని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ నటసింహం ప్లాన్ ఏంటి? ఇప్పటి వరకు బాలయ్య పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టలేదు. ఇక నుంచి బాలయ్య పాన్ ఇండియా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడట. డాకు మహారాజ్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసిన తర్వాత ముఖ్యంగా మలయాళంలో జనాలు విరగబడి చూస్తూ ఉన్నారు. మలయాళంలో జనాలు క్లాస్ మూవీస్ చూస్తూ ఉంటారు. అయితే ఈ ఊరమాస్ మూవీని విపరీతంగా చూడటం విశేషం. ప్రస్తుతం చేస్తున్న అఖండ 2 మూవీని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ డివోషనల్ ట్రెండ్ నడుస్తూ ఉండడంతో అఖండ 2 ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయటం ఖాయం అనే టాక్ ఉంది. అఖండ 2 తర్వాత గోపీచంద్ మలినేనితో బాలయ్య సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని సన్నీ డియోల్ తో జాట్ అనే సినిమా చేస్తున్నాడు. సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. దీని తర్వాత బాలయ్యతో మూవీ స్టార్ట్ చేస్తారు. ఇది కూడా పాన్ ఇండియా మూవీగానే ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా తర్వాత డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీతో మరో సినిమా ప్లానింగ్ లో ఉందట. సో ఇది కూడా పాన్ ఇండియా మూవీ అని టాక్ వినిపిస్తోంది. ఇలా బాలయ్య ప్లాన్ మార్చి పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. సో ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి బాలయ్య ఇక నుంచి పాన్ ఇండియా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తారని నందమూరి అభిమానులు తెగర సంబరపడిపోతున్నారు. మరి బాలయ్య పాన్ ఇండియా రేంజ్ లో ఎలాంటి సక్సెస్ క్రియేట్ చేస్తారో చూడాలి.